గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జఫర్ఖాన్పేట గ్రామంలో ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు విస్తృతంగా పర్యటించారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకు సర్పంచ్ యాదగిరి, జోష్న, శ్రీనివాస్ పుష్పగుచ్చం శాల్వతో ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం గ్రామంలో 5.43 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మధ్యల వాగు హై లెవెల్ బ్రిడ్జిని గోదావరికని జఫర్ఖాన్పేట పెద్దపల్లి ఆర్టీసీ బస్ సర్వీస్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గ్రామంలో పలు సిసి రోడ్లను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ, గతంలో గడప గడపకు తిరిగినప్పుడు రోడ్లు లేక స్కూల్ భవనాలు శిథిలావస్థలో ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఈ రోజు లక్షల రూపాయల నిధులతో పాఠశాల పునర్నిర్మాణం, కాంపౌండ్ వాల్ నిర్మాణంతో పాటు ఇండ్ల సంఖ్యతో సంబంధం లేకుండా గ్రామంలోని వీధులన్నింటికీ సీసీ రోడ్లు పూర్తి చేశామన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, అదేవిధంగా మరి మీకు ఏదైతే గత 5-6 సంవత్సరాల క్రితం మరి బస్సు బంద్ అయి బస్సు లేక ఇబ్బంది పడుతున్నటువంటి జాఫర్ఖాన్పేట గ్రామ మహిళలకు, మా అక్కలకు, చెల్లెళ్లకు, సోదరులకు మరి ఈరోజు బస్సును తీసుకొని రావడం జరిగింది. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ, ఇంటింటికి విద్యాన్న అనే కార్యక్రమంలో ఆనాడు నేను తిరిగినప్పుడు మరి చాలా గల్లీలల్లో రోడ్లు లేకుండే. మరి వాళ్ళ మా సోదరుడు శ్రీనివాస్ గారు పట్టుబట్టి మరి చిన్న 4 ఇండ్లు ఉన్నాక ఉన్నా, 3 ఇండ్లు ఉన్నా, 5 ఇండ్లు ఉన్నా, 10 ఇండ్లు ఉన్నా ఇవాళ సీసీ రోడ్లు వేయడం మరి చాలా సంతోషం. మరి లక్షల రూపాయలు పెట్టి ఇవాళ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకున్నాం, స్కూల్ బిల్డింగ్లు నిర్మాణం చేసుకున్నాం, రెనోవేషన్ చేసుకున్నాం, ఇవాళ రోడ్లు వేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ ఏదైతే మనం మీ అందరి చిరకాల వాంఛ, ఇవాళ ముత్తారం పోవాలన్నా, మరి ఇటుపక్క ఎటు వెళ్ళాలన్నా కూడా, ఇటు ఈయనక మంతిని పోవాలన్నా కూడా చూస్తే దగ్గరనే కానీ మరి పోవటానికి నరకం అనిపించే పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉండొద్దు అని చెప్పి ఇవాళ 32 కోట్లతో మరి ఏదైతే మంగపేట, కూనారం టర్నింగ్ నుంచి వెళ్ళి ఆర్ఎన్బి రోడ్ నుంచి వెళ్ళి ఇవాళ ముత్తారం వరకు మనం డబుల్ రోడ్ శాంక్షన్ చేయించుకున్నాం. మరి దాన్ని కూడా 17వ తారీఖు నాడే ఆ పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేసుకుంటారు. కాబట్టి మీదే రోడ్డు కాబట్టి మీరు పెద్ద ఎత్తున ఆనాడు కొమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు సుల్తానాబాద్లో ఇనాగ్రేషన్లు అక్కడనే అన్ని స్టోర్లు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కూడా మరి దయచేసి ఆ రోజు పెద్ద ఎత్తున మరి ఇక్కడటువంటి మా సోదరులందరికీ ఏంటంటే ప్రత్యేక విజ్ఞప్తి, మీరు ఆనాడు ఉదయం 10 గంటలకు మీరంతా కూడా ఇక్కడ సోదరులు కానీ సోదరుమణులు కానీ సుల్తానాబాద్కు రావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటూ, జాఫర్ఖాన్పేట నుండి కూనారం కానీ మరి దాన్ని కూడా వచ్చే నెల శాంక్షన్ ఇప్పిస్తా. మీకు మ్యాక్సిమం దసరా ముందు ఆ టెండర్లు పిలిపించి పనులు స్టార్ట్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తా. కూనారం నుండి పెదరాత్పల్లి వరకు 14 కోట్లతోని డబుల్ రోడ్